ఆపోజిషన్ నేతలకు డ్రాప్ చేయడానికి కొననికి కానీ, పోలీస్ ఫోర్స్ పెట్టుకొని ఎదురుగా ఉన్న పార్టీ వాళ్ళకి భయపట్టడానికి కానీ, ఎదురుగా ఉన్న పార్టీ కార్యకర్తలకి లాఠీ చార్జ్ కానీ, కేసులు పెట్టేది కానీ, అది హుజురాబాద్లో బీఆర్ఎస్ వాళ్ళు చేసినా మనం చూసినాము. సేమ్ ప్యాటర్న్ మన జూబ్లీ హిల్స్లో కూడా రేవంత్ రెడ్డి గారు చేసినారు. అది నాకు చెప్పే అవసరం లేదు. కాపీ టు పేస్ట్ మన జూబ్లీ హిల్స్లో జరిగింది. ఇవాళ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి గెలిచినారు. నా నుంచి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు, ఎమ్మెల్యే అయినందుకు. ఇంకోవైపు బీజేపీ మనం చూస్తే నేను గతంలోనే చెప్పిస్తున్నాను, మా కిషన్ రెడ్డి గారు ఎన్ని ఓట్లతోని ఓడిపోతున్నారు మీరు కొద్ది అందరికీ చెప్పాలని నేను అప్పుడే అన్నా. ఎందుకంటే ఇవాళ నేను పార్టీ నుంచి బయటికి ఎందుకు వచ్చినాను, ఎవరు వస్తారు చెప్పండి. ఒక ఎమ్మెల్యేగా అయిన తర్వాత అది కూడా మూడోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పార్టీ ఇడిచి బయటికి వెళ్ళాలంటే ఎంత పెద్ద గుండె ఉండాలి చెప్పండి. బాధతోని నా పార్టీని ముంచేస్తున్నారు, నా పార్టీ మునిగిపోతుంది, అది నేను చూడలేను, అందుకోసం బయట నేను వచ్చినాను పార్టీ నుంచి. కనీసం జూబ్లీ హిల్స్ ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మా కిషన్ రెడ్డి గారికి, మా బండి సంజయ్ గారికి, మా లక్ష్మణ గారికి, ఈ ముగ్గురు చాలా పెద్ద నాయకులు, డైరెక్ట్ కేంద్రంలో ఉన్న పెద్ద నాయకులతోని డైరెక్ట్ టచ్లో ఉన్న నాయకులు, పెద్ద పోస్ట్లో ఉన్న మా ఈ ముగ్గురు నాయకులతోని నా ఒక నివేదిక, జూబ్లీ హిల్స్ రిజల్ట్ నెక్స్ట్ ఏదైనా ఎన్నికలు అయితే అట్లాంటి రిజల్ట్ బీజేపీకు రాకూడదంటే ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకొని చూడండి ఎక్కడెక్కడ తప్పులు అవుతున్నాయి, ఎక్కడ తప్పులు అవుతున్నాయి చూడండి, ఆలోచన చెయ్యండి. ఈ ఎలక్షన్ అయిపోతుంది, మీరు ఒక మీటింగ్ పెట్టుకుంటారు, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి జస్ట్ మీటింగ్ చేసుకుంటారు, చాయ్ కాఫీ తాగుతారు, నాష్టా చేసుకుంటారు, బిర్యానీ తినిపోతారు, మళ్ళా దానికి మర్చిపోతారు. మళ్ళీ ఏ నాయకులు ఆయన పనిలో ఆయన బిజీ అయిపోతారు, ఏ కేంద్ర మంత్రి ఉన్నా ఆయన పనిలో ఆయన బిజీ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నది, దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నది, దాని తర్వాత అంటే మొత్తం అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తుంది. ఈ 2 ఎలక్షన్లో బీజేపీ రిజల్ట్ ఒకవేళ జూబ్లీ హిల్స్ లాగా ఉంటే మళ్ళా బీజేపీ కార్యకర్తలు ఎక్కడ పోవాలి, బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు ఎక్కడ వెళ్ళాలి? ఒకవేళ ఈ విధంగానే రిజల్ట్ ఉంటే దానికి ఎవరు బాధితుడు? ఎవరు? నేను అడుగుతున్న ఎవరు? చాలా మంది గతంలో కూడా నేను మంచి చెప్తే కూడా కొంతమంది కామెంట్ చేసినాను, ఎవరు ఇప్పుడు బీజేపీలో లేవు కదా నువ్వు ఎవరు, దేని గురించి కామెంట్ చేస్తున్నావు అని కొంతమంది క్వశ్చన్ చేసినారు నా పైన. అయ్యా, నేను ఇవాళ మాట్లాడుతున్నా నా పార్టీ గురించి. ఓకే, బీజేపీ నుంచి బయట ఉన్నా, కానీ ఇప్పుడు కూడా నేను నా పార్టీ అంటా. నాకు మీరు తీసుకోవద్దు బీజేపీలో, నాకు రానికి ఇప్పుడు ఇష్టం కూడా లేదు.